హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జూలై 1 తేదీన పంపిణీ చేసే పెన్షన్‌లకు సంబంధించి కొన్ని షాకింగ్ అప్డేట్‌లు అయితే రావడం జరిగింది. జూలై 1 తేదీ మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క పెన్షన్‌ల పంపిణీ అనేది ప్రారంభించబోతున్నట్లు సమాచారం రాగా, కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే దీనికి సంబంధించిన పెన్షన్‌ల పంపిణీకి సంబంధించి మొదటి రోజు, అలాగే రెండో రోజు పెన్షన్ అనేది ఎవరైతే తీసుకోలేదో వారి యొక్క పెన్షన్ కార్డు తొలగిస్తున్నట్టు కూడా ఒక సమాచారం అయితే వచ్చింది. దీనికి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే వచ్చింది. అలాగే రూ. 15,000 పెన్షన్‌కి సంబంధించి కూడా తాజాగా ఈ రోజున ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. అంటే మనకు రూ. 15,000 అనేది ప్రతి నెల ఇక మీదట పెన్షన్ పంపిణీ అనేది ఇస్తూ ఉండగా, దీనికి సంబంధించి ఈ రోజున జలవనరుల శాఖ మంత్రి నిర్మలా రామనాయుడు గారు ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. ఇందులో మనకు మొదటి అప్డేట్ గనుక చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి జూలై 1 తేదీ నుంచి 2 తేదీ వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అంటే దాదాపుగా మొదటి రోజునే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ఇప్పటికే సచివాలయ సంబంధిత అధికారులకు దీనికి సంబంధించిన ఆదేశాలు అయితే రావడం జరిగింది. అయితే ప్రస్తుతం తాజాగా ఉన్న అప్డేట్ గనుక చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో సంబంధిత ఎమ్మెల్యేలు అలాగే రాజకీయ నాయకుల ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి ముందుగా మాకు సంబంధించి మా యొక్క నియోజకవర్గంలో మా యొక్క మండలానికి సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది సాయంత్రం 4:30 తర్వాత జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వచ్చింది. అంటే మా యొక్క నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభిస్తారు కాబట్టి అందులో మండలాల వారీగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ మండల కార్యాలయం వద్ద కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నట్లు మీకు సంబంధించి ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూడా మీ యొక్క గ్రామాలకి వార్డు సచివాలయాల పరిధిలో దాదాపుగా అయితే ప్రారంభం అనేది అంటే ఉదయం 6 గంటలకే ప్రారంభం అనే దానికి అవకాశం అయితే ఉంది. అయితే మండల కార్యాలయాలు అంటే మండల స్థాయిలో ఏదైతే పెన్షన్ల పంపిణీ ఉందో ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి మాత్రం ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు వీళ్ళకి సంబంధించిన వీరు వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ జరిగేదానికి అవకాశం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే వచ్చింది. మా యొక్క నియోజకవర్గానికి సంబంధించి మా యొక్క మండలంలో సాయంత్రం 4:30 ఈ యొక్క పెన్షన్ల పంపిణీ జరగబోతున్నట్లు ప్రస్తుతానికి అప్డేట్ అయితే వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం 6 గంటలకే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అంటే మీకు సంబంధించిన రాజకీయ నాయకుల ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ గనుక మీ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలో గనుక జరగకపోయినట్లయితే మాత్రం మీకు ఉదయం 6 గంటల నుంచే పంపిణీ అయితే జరుగుతుంది. మండల స్థాయిలో తప్పనిసరిగా ఎమ్మెల్యేల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయవలసి వచ్చినట్లయితే మాత్రం ఆ యొక్క మండల స్థాయిలో మాత్రం తప్పనిసరిగా ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా రాజకీయ నాయకులు ఎవరైతే వస్తారో వారి ద్వారా మాత్రమే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ఆ యొక్క టైంలో ప్రారంభం అనేది కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధిత అధికారులు ఉన్నారో వారు ఇప్పటికే ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయడం జరిగింది. మీకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ రేపటి రోజున ఏ సమయంలో పంపిణీ అనేది చేస్తారు అనే దానికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికంటే ఒకవేళ ఆలస్యం గనక ఏ ఛాన్స్ గనక ఉన్నట్లయితే ఆ యొక్క ప్రాంతాల్లో ముందుగానే ఎవరైతే సంబంధిత ఆ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలోని సంబంధిత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారో వారి ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పటికే వారికైతే అందజేయడం జరిగింది. ఇది ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఉదయం ప్రారంభిస్తారా లేకపోతే మధ్యాహ్నం ప్రారంభిస్తారని కొంతమంది అయితే అడిగారు. మా యొక్క ప్రాంతంలో మాత్రం మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అనేది అవడంతో దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే స్పందించడం జరిగింది. జూలై నెల పెన్షన్ కావచ్చు, ఇక మీదట రాబోయే నెలలకు సంబంధించిన పెన్షన్ కావచ్చు, మనకు 2 రోజుల్లో మాత్రమే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ పూర్తి స్థాయిలో పంపిణీ చేయబోతున్నట్లు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ రోజున తాజాగా వచ్చిన అప్డేట్ ఏమిటంటే ప్రతి నెల 1 లేదా 2 తేదీలో పెన్షన్లు గనక తీసుకోకపోయినట్లయితే ఆ యొక్క పెన్షన్ కార్డులు తొలగించి అనర్హులుగా ప్రకటించబోతున్నట్లు దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొన్ని ఈ యొక్క ఫేస్‌బుక్‌లో అలాగే వాట్సాప్ గ్రూప్‌లో వైరల్ అనేది అవడంతో దీనికి సంబంధించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్యాహ్నం తర్వాత స్పందించడం జరిగింది. మీరు వరుసగా 2 నెలల పెన్షన్ అనేది తీసుకోకపోయినా కూడా మూడో నెలలో పెన్షన్ తీసుకునే దానికి చర్యలు చేపడుతున్నట్లు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారని, వైఎస్ఆర్సీపీ నాయకులు కావాలని అధిక మొత్తంలో పెన్షన్ల పంపిణీ రేపటి రోజున జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లాలనే ఉద్దేశంతో ఇటువంటి ఫేక్ న్యూస్ అనేది షేర్ చేస్తున్నట్లు వారైతే తెలియజేయడం జరిగింది. మనకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం వచ్చే నెల నుంచి మీరు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి 1 నెల అనేది తీసుకోకపోయినా తర్వాత నెలలో 2 నెలల పెన్షన్, 2 నెలలు మీరు తీసుకోకపోయినా ఆ తర్వాత నెలలో 3 నెలలకు సంబంధించిన పెన్షన్ తీసుకునే విధంగా ఈ యొక్క చర్యలు అయితే చేపడుతున్నారు కాబట్టి మీరు వరుసగా 3 లేదా 4 లేదా 5 నెలల పెన్షన్ అనేది మీరు తీసుకోకపోయినా కూడా మీ యొక్క పెన్షన్ కార్డు ఎట్టి పరిస్థితుల్లో అయితే తొలగించరు. మీకు సంబంధించి ప్రతి నెల పెన్షన్ అనేది మీరైతే తీసుకున్నా తీసుకోకపోయినా మీ యొక్క పెన్షన్ కార్డు అనేది ఎక్కడికి పోదని కూడా ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ యొక్క న్యూస్ అనేది బాగా ప్రచారం కావడంతో అంటే మీరు పెన్షన్ తీసుకోకపోయినట్లయితే పెన్షన్ కార్డు తొలగిస్తారని వస్తున్న ఈ యొక్క ఫేక్ న్యూస్ పైన ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే స్పందించడం జరిగింది. మీ యొక్క పెన్షన్ కార్డు ఎట్టి పరిస్థితుల్లో తొలగించబోమని, మీరు 2 నెలల పెన్షన్ అనేది తీసుకోకపోయినా ఆ తర్వాత నెల మీరు వచ్చినట్లయితే వరుసగా 3 నెలలకు సంబంధించిన పెన్షన్ మీరు తీసుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజున ట్విట్టర్ ఖాతాలో ఈ యొక్క అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇకపోతే పెన్షన్ 15,000కి సంబంధించి గనక చూసుకున్నట్లయితే చాలా మంది రేపటి రోజున రూ. 5,000 పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో
అటువంటి వారందరూ రేపటి రోజున 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటామని కొంతమంది అయితే అనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఈ రోజున మంత్రి నిమ్మల రామనాయుడు గారు ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎవరైతే మంచానికి పరిమితం అనేది అయి ఉండి లేవలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి త్వరలోనే 15,000 రూపాయల పెన్షన్ అందించే విధంగా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది. అంటే ప్రస్తుతానికి ఈ యొక్క నెలలో మాత్రం అంటే జూలై 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్‌లకి సంబంధించి దాదాపుగా ఎవరైతే 5,000 రూపాయల పెన్షన్ పొందుతున్న వారు ఉన్నారో అంటే ఏదైనా సరే వ్యాధిగ్రస్తులు మంచానికే పరిమితమైనది అయి ఉండి అంటే అంగవైకల్యానికి సంబంధించి కావచ్చు లేదా ఇతర సమస్యలతో కారణంగా ఎవరైతే 5,000 రూపాయల పెన్షన్ అనేది పొందుతున్నారో అంటే పారాలిసిస్ పేషెంట్లు కావచ్చు ఇతరత్రా ఎవరైతే 5,000 రూపాయల పెన్షన్ పొందుతున్నారో అటువంటి వారందరికీ మాత్రం రేపటి రోజున దాదాపుగా 5,000 రూపాయల పెన్షన్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఒకవేళ పూర్తి స్థాయిలో ఎవరైనా సరే డిజేబిలిటీ అనేది అయి ఉండి అంటే మంచానికే పరిమితమైనది అయి ఉన్నవారు కావచ్చు అంటే పారాలిసిస్ కారణంగా మంచానికే పరిమితం అనేది అయి ఉన్న దాదాపుగా 80-90% వరకు వారికి డిజేబిలిటీ అనేది ఉన్న లేదా పూర్తి స్థాయిలో ఏదైనా సరే యాక్సిడెంట్ అనేది అయి ఉండి వారు పూర్తిగా లేవలేని స్థితిలో గనుక ఉన్నట్లయితే వారికి 15,000 రూపాయలు అనేది రేపటి రోజున బై మిస్టేక్ వచ్చేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ రేపటి రోజున గనుక రాకపోయినట్లయితే మాత్రం తప్పనిసరిగా జూలై నెలలో వీరికి సంబంధించి పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి అనేది అయిన తర్వాత గ్రామాలకి వార్డు సచివాలయాల స్థాయిలో సంబంధిత అధికారులు వచ్చి మీకు ఈ యొక్క 15,000 రూపాయల పెన్షన్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. మీరైతే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మాకు 15,000 రూపాయలు అనేది రాలేదని త్వరలోనే దీనికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం అనేది కావడం జరుగుతుంది. అలాగే 6,000 రూపాయల పెన్షన్‌కి సంబంధించి తప్పనిసరిగా మీకు 6,000 రూపాయల పెన్షన్ అంటే ఎవరైతే అంగవైకల్యం కారణంగా అంటే హ్యాండిక్యాప్డ్ పెన్షన్ 3,000 రూపాయలు ఎవరైతే పొందుతున్నారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా పెన్షన్ అనేది 6,000 రూపాయలకి అనేది పెంచారు కాబట్టి 6,000 రూపాయలు మాత్రమే రేపటి రోజున మీకైతే అందజేయడం జరుగుతుంది. అంటే గత 3 నెలలకు సంబంధించి రూ. 1,000 చొప్పున అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి రూ. 1,000 చొప్పున 3,000 రూపాయలు అలాగే జూలై 1వ తేదీన అందజేసే పెంచిన పెన్షన్ 6,000 రూపాయలు టోటల్‌గా 9,000 రూపాయలు అందజేస్తారని కొంతమంది అయితే అనుకుంటున్నారు. ఎవరికీ అలా అయితే అందజేయరు. కేవలం మీకు పెంచిన పెన్షన్ 6,000 రూపాయలు మాత్రమే మీకు ఒకేసారి ఈ యొక్క జూలై 1వ తేదీన మీకైతే అందజేయడం జరుగుతుంది. గడిచిన 3 నెలలకు సంబంధించి రూ. 1,000 చొప్పున టోటల్‌గా 3,000 రూపాయలు మీకైతే రాదు. ఎవరైతే నార్మల్ పెన్షన్ అనేది పొందుతున్నారో అంటే వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఇతరత్రా ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రమే అదనంగా 3,000 రూపాయల పెన్షన్‌తో పాటు టోటల్‌గా 4,000 రూపాయలు అలాగే మరొక 3,000 రూపాయలు 7,000 రూపాయల పెన్షన్ అనేది రేపటి రోజున మీకైతే పంపిణీ చేస్తారు. అలాగే ప్రతిరోజు వీడియోల కిందైతే కామెంట్ చేస్తున్నారు. కొత్త పెన్షన్‌లు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించి జూలై 1వ తేదీన దాదాపుగా పూర్తి అనేది అవుతుంది కాబట్టి మిగిలిన వారందరికీ సంబంధించి జూలై 2వ తేదీ సాయంత్రం లోపల పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి అనేది చేయడం జరుగుతుంది. ఇక మీదట రానున్న రోజుల్లో కూడా దాదాపుగా ఈ యొక్క గ్రామాలకే వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా మాత్రమే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు అంటే మొదటి 2 రోజుల్లో పెన్షన్ అనేది పంపిణీ చేయాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి సచివాలయం సిబ్బంది ద్వారా మాత్రమే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి అనేది అయితే చేయడం జరుగుతుంది. అలాగే కొత్త పెన్షన్‌కి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్‌లు అయితే ప్రారంభించడం జరుగుతుంది. దీనితో పాటుగా ఈ యొక్క పాత పెన్షన్‌లు అనేది ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో ఈ యొక్క పాత పెన్షన్‌దారులందరికీ సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ చేసే ఛాన్స్ కూడా ఉంది. గతంలో ఎవరైనా సరే అనర్హత పొంది ఉండి పెన్షన్‌లు గనుక పొందుతున్నట్లయితే వారి మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు వారి యొక్క పెన్షన్ కార్డులు అయితే తొలగించడం జరుగుతుంది. రేపటి రోజున మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది మీ యొక్క గ్రామాలకి వార్డు సచివాలయం పరిధిలో ఎప్పుడు పంపిణీ చేస్తున్నారో మీకు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ రాకపోయినట్లయితే మాత్రం తప్పనిసరిగా రేపు ఉదయం 6 గంటల నుంచి యొక్క పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. ఒకవేళ రేపు ఉదయం 6 గంటలకి పెన్షన్ గనుక పంపిణీ అనేది జరగకపోయినట్లయితే సంబంధిత అధికారుల ద్వారా మీకు పెన్షన్ పంపిణీ అనేది చేస్తారు కాబట్టి కొంతమేర ఆలస్యం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా రేపు సాయంత్రం లోపల ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ఇంటి వద్దకే వచ్చి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది అయితే చేస్తారు. ఇది టోటల్‌గా రేపటి రోజున పంపిణీ చేయబోయే పెన్షన్‌లకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.